కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యోగా కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలుపరుస్తున్నారు. అదే క్రమంలో గుడ్లూరు మండల ప్రజా పరిషత్ ఉన్నత అధికారి వై వెంకటేశ్వరరావు యోగా గురించి అద్భుతమైన మెసేజ్. యోగా చేయడం వలన శరీరంలోని అన్ని రకాల ఆర్గాన్స్ పనితీరు మెరుగుపడుతుందని, మానసిక దృఢత్వం పెంపొందిస్తుందని, యోగాను మానవాళికి ఒక చక్కని ప్రణాళికని ఆయన అన్నారు. దినచర్యలో ఒక భాగంగా క్రమం తప్పకుండా పాటిస్తే మంచి ఫలితాలు పొందవచ్చునని ఆయన వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సరే, ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి యోగా కార్యక్రమంలో భాగంగా మీ మండలంలో ఈ కార్యాచరణ, ఈ సిబ్బందితోటి సచివాలయం ఎలాగ మీరు దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు చెప్పండి. మన ప్రపంచవ్యాప్తంగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని ముందుగా మనకు 2015వ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితిలో మన భారతీయ సనాతన ధర్మాన్ని, భారతీయ మన శాస్త్రం, యోగా శాస్త్రాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు చేసిన ప్రయత్నంలో భాగంగా మనం ఈరోజు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అందులో ప్రధానంగా మన భారతదేశంలో ఈ జూన్ 21వ తేదీన నిర్వహించాల్సినటువంటి అంతర్జాతీయ యోగా కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టగా ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఒక నెల రోజుల పాటు యోగా కార్యక్రమం మీదనే యోగా గురించి అవగాహన కల్పించాలని, ఏ ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నా కూడా యోగా గురించే మాట్లాడాలని, యోగాకు సంబంధించి మనం ఆరోగ్యవంతమైన జీవితాన్ని కానీ, కుటుంబం యొక్క ఆరోగ్యాన్ని కానీ, మానసిక ప్రశాంతతని కానీ, మానసిక ఆరోగ్యాన్ని కానీ, మన శరీరాన్ని ఆత్మని కలిపేటువంటి ధ్యానాల ద్వారా కానీ, ఇటువంటి ఎన్నో కార్యాలని ఒక యోగాంధ్ర అనే ఉద్దేశంతో తీసుకొచ్చిన మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు నెల రోజుల పాటు కార్యక్రమాన్ని నిర్వహించడానికి మొబైల్ యాప్స్ ద్వారా సాఫ్ట్వేర్ను ఉపయోగించుకుంటూ మన యూజర్ రిజిస్ట్రేషన్స్ని ఎక్కువ మంది పార్టిసిపెంట్స్ వచ్చేటట్టుగా ఇక్కడ మన సచివాలయ స్థాయిలో, అదేవిధంగా మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా మన వైజాగ్లో మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఇక్కడ కార్యక్రమాన్ని ప్రారంభించాలనే ఉద్దేశంతో చేపడుతున్నటువంటి ఈ కార్యక్రమంలో మనం రోజువారీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇక్కడ ప్రధానంగా మనం ట్రైనర్స్గా మాస్టర్ ట్రైనర్స్ని కొంతమంది సెలెక్ట్ చేసుకున్నాం. పీడీఎల్ని అటువంటి వారిని మనం మాస్టర్ ట్రైనర్స్గా మండలానికి ఒక 4గురిని మేము ప్రపోజ్ చేయడం జరిగింది. వారే కాకుండా బయట వ్యక్తులు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉన్న వ్యక్తులు కూడా ఈ యోగా కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్స్గా ఉండి ట్రైనింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దానికి సంబంధించి మన మండలంలో అన్ని సచివాలయాల పరిధిలో ఉన్నటువంటి సిబ్బంది అందరికీ మనం ట్రైనింగ్స్ ఇవ్వడం, వారందరినీ టీఓటీలుగా తయారు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ట్రైనింగ్ పొందడం జరిగింది. మన మండలంలో ఉన్న 200 మందిని టార్గెట్ చేసుకుని ఈ 200 మందిని ట్రైనర్స్గా మనం సిద్ధం చేసాం. వీరందరూ కూడా గ్రామ స్థాయిలో సచివాలయంలో ప్రతిరోజు 7 గంటల నుండి 8 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా ప్రతిరోజు, అంటే ఒకే రోజు మనం యోగా కార్యక్రమం 21వ తేదీ నిర్వహించలేం కాబట్టి అలవాటు ఉన్నవాళ్ళు మాత్రం చేయగలుగుతారు. అలవాటు లేని వ్యక్తులు కానీ వాళ్ళందరూ కూడా క్రమక్రమంగా వారి యొక్క దినచర్యల్లో భాగంగా చేసుకోవాలనే ఉద్దేశంతో అలవాటు చేయడం కోసం ఒక గురువు లేదంటే ఒక ట్రైనరు ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వమే ఈ కార్యక్రమాన్ని ప్రకటించింది. కాబట్టి మన ట్రైనర్స్ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ మన ట్రైనర్స్ ఎవరైతే గ్రామాల్లో మనం ఇప్పుడు సుమారుగా మన మండల జనాభా 50,000 మంది కాగా 30,000 మంది వరకు మేము యోగాను మేము నేర్చుకుంటాం, మేము పార్టిసిపేట్ చేస్తాం దాంట్లో అని తెలియజేయడం జరిగింది. ఇదంతా కూడా త్రూ ఆన్లైన్ ప్రాసెస్ ద్వారా కూడా జరుగుతూ ఉంది. దీంట్లో మనం కాంపిటీషన్స్ కూడా నిర్వహిస్తున్నాం. కాంపిటీషన్స్ అంటే యోగాలో మనం మెడిటేషన్ ద్వారా చేయొచ్చు, లేదంటే యోగా కార్యక్రమానికి సంబంధించి మనం చేస్తున్నటువంటి ఆసనాల ద్వారా కానీ, అదేవిధంగా సూర్య నమస్కారాలు కానీ, యోగా పెయింటింగ్స్ కానీ, యోగా సాంగ్స్ కానీ, యోగా క్విజ్ కానీ, అదేవిధంగా యోగాకు సంబంధించి ఎటువంటి కార్యక్రమాలైనా కూడా వినూత్నంగా చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు ఉన్నాయి. కొంతమంది సోలోగా వ్యవహరించే కొన్ని ఉన్నాయి. బ్యాలెన్సింగ్ కొంతమంది ఉన్నారు. కొంతమంది నిప్పులతో సర్కిల్స్ వంటివి, వాటిలోంచి మనం కొంతమంది మనం మామూలుగా సర్కస్లో చూస్తూ ఉంటాం. మనం
అటువంటి ప్రక్రియలు చేస్తూ బ్యాలెన్సింగ్, తర్వాత మానసిక ప్రశాంతత కోసం ధ్యానం, కొంతమంది రకరకాల ధ్యానాల్లో రకరకాలైన ధ్యానాలు, పిరమిడ్ ధ్యానం అని, తర్వాత క్రియాయోగా అని, వీటిలో ఎన్నో రకాలైనటువంటి ధ్యానాలు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా చిన్న చిన్న కుంటలు, నదులు, ఇవన్నీ కూడా సముద్రంలో కలిసినట్లుగా నేరుగా ఈ అన్ని యోగాలన్నీ కలిపి ధ్యానానికి అందరినీ కార్యోన్ముఖులు చేసే విధంగా మన గౌరవ ప్రధానమంత్రి గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాల్ని మేము ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకురావాలని మా వంతు ప్రయత్నంగా గ్రామాల్లో అవేర్నెస్ కల్పిస్తున్నాం. నిన్నటి రోజునే మేము 500 మందితో మన మండల స్థాయిలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ స్థాయిలో ఉన్నటువంటి స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ఇదే పద్ధతిని మనం అంటే ఏజ్ గ్రూప్స్ ప్రకారం, అంటే అందరూ కూడా ఏ ఒక్కరూ మిస్ కాకూడదు, ఈ కాంపిటీషన్స్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి అనే ఉద్దేశంతో మనకి మామూలుగా జూనియర్స్ కింద 10 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళందరికీ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా యంగ్ క్యాటర్కి సంబంధించిన 19 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాంపిటీషన్స్ మనం కండక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా సీనియర్స్ కింద 31 సంవత్సరాల నుండి ఎంత వయసు వరకు అయినా కూడా దానికి లిమిట్లు ఏమి లేదు. అక్కడ కనీసం 75 ఇయర్స్ మొన్న మాకు కాంపిటీషన్స్ మేము ఇక్కడ కండక్ట్ చేసినప్పుడు 75 ఇయర్స్ వాళ్ళు కూడా యోగాని అవలేలుగా చేయగలుగుతున్నారు. అంటే శీర్షాసనాలు కానీ, ఆసనాల దృష్టిలో కానీ, ధ్యాన దృష్టిలో కానీ ఎవరు కూడా అంటే చాలామంది మనకి తెలియకుండానే ఎంతోమంది అంతర్లీనంగా, అంతర్గతంగా వాళ్ళ కుటుంబ స్థాయిలో చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఇది మనమంతా పబ్లిసిటీ ప్రచారం చేసి ప్రతి ఒక్కరి యొక్క ఆరోగ్యాన్ని మనం మెరుగుపరుచుకోవాలి. ప్రతి ఒక్కరి జీవనాల్లో కూడా ఈ యోగా అనేది కనీసం ప్రతిరోజు 20 నుంచి ½ గంట పాటు వారి యొక్క తమ జీవన విధానంగా మార్చుకోవాలి అనే ఉద్దేశంతో మన శిక్షణా కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఈ తర్వాత వీళ్ళకి సంబంధించి ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తున్నాం. ఈ కాంపిటీషన్స్ గ్రామ స్థాయి నుండి ఈ రోజు వరకు మనకు టైం ఉంది, గ్రామ స్థాయిలో కండక్ట్ చేస్తున్నారు. మనకి 3వ తేదీ నుండి మనకి మళ్ళీ 7వ తేదీ వరకు మండల స్థాయిలో కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నాం. ఈ కాంపిటీషన్స్లో కూడా ఇవే ఇప్పుడు చెప్పిన వాటిలోనే ఉంటాయి. మెడిటేషన్ చేయొచ్చు, సోలో ఆసనాలు చేయొచ్చు, ప్రాణాయామం చేయొచ్చు, సూర్య నమస్కారాలు, యోగా పెయింటింగ్స్ కానీ, యోగా క్విజ్ కానీ, యోగా సాంగ్స్ కానీ, తర్వాత యోగాకు సంబంధించి స్కిట్స్ కానీ, యోగాకు సంబంధించి మనం ఎస్ఏ రైటింగ్స్ కానీ, వీటన్నిటిలో మనం చేసుకుని వాళ్ళందరికీ కాంపిటీషన్స్ నిర్వహించడంతో పాటు వారికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ కూడా ఉంటాయి. కాబట్టి గ్రామంలో కానీ, మండలాల్లో కానీ ఉన్న ప్రతి ఒక్కరూ ఇది పార్టిసిపేట్ చేయడానికి, మనం పూర్తిగా అవగాహన కలిగి ఉండడానికి, ఎవరు ఎంత చేసినా పర్వాలేదు. అంటే నాకు యోగా రాదు, నేను ఇదే చేయగలుగుతాను, నాకు ఇంత మించి రాదు, నేను ఈ వక్రాసనం వేయలేను, నేను మామూలుగా మనకి అంతా పవనముక్తాసనం వేయలేము, వజ్రాసనం వేయలేము, ఇటువంటివి ఉంటాయి. ఎవరు ఎంతవరకు ప్రయత్నం చేస్తే వారికి పూర్తి స్థాయిలో ఫలితం ఉంటుంది. కాబట్టి నిదానంగా ఎవరెవరైతే సాధన చేస్తుంటారో సాధన చేసిన ప్రతి ఒక్కరికి ఇటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి రావాల్సిన ఫలితం మాత్రం పూర్తిగా దక్కుతుంది. అదేవిధంగా ఆరోగ్యంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ మానసిక ఒత్తిడికి గురి అనారోగ్యాలతో, రుగ్మతలతో ఎంతోమంది బాధపడుతున్నారు. వీరందరికీ కూడా మందులే లేని విధంగా, శస్త్రచికిత్స లేని విధంగా యోగా ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఎంతోమంది అనుభవం మనకు వారి యొక్క అనుభవాల ద్వారా చెప్తున్నారు. వీటన్నిటిని కూడా మనం తెలుసుకోవాలంటే మేము నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయండి. ఏ ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నా కూడా ఈ 4 రోజుల పాటు యోగా గురించే మాట్లాడుకోవాలి, ఆరోగ్యాన్ని గురించి మాట్లాడుకోవాలి, మానసిక ఒత్తిడిని తొలగించుకోవడం కోసం మాట్లాడాలి, వారి యొక్క శారీరక రుగ్మతను తొలగించుకోవడం కోసం మాట్లాడాలి. ఇటువంటివన్నీ మనం చేసుకోగలిగినవి ప్రభుత్వం మనకు కల్పిస్తున్నటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మనం ప్రతి ఒక్కరిలో కూడా మనము మన కుటుంబాల్లో, ఈ సమాజంలో ఈ మార్పును ఏ రోజైతే మనం తీసుకురాగలుగుతామో మనమంతా ఆరోగ్యవంతమైన కుటుంబాన్ని, ఆరోగ్యవంతమైన గ్రామాన్ని, ఆరోగ్యవంతమైన మండలాన్ని, ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ని తయారు చేసుకుంటూ ఆరోగ్యవంతమైన భారతదేశంతో పాటు ప్రపంచం మొత్తం ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో చేసిన ఈ ఐక్యరాజ్య సమితి వారి యొక్క ఈ ప్రతిపాదనను మనం అందరం ఆమోదించడంతో పాటు ప్రతి సంవత్సరం మనం నిర్వహించుకుంటూ రేపు జూన్ 21న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అందరూ ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా జరుపుకోవాలని, ప్రతి ఒక్కరూ దీంట్లో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.